కాళ్ళు మొక్కుతా సార్, బార్డర్ పాస్ అయినా చేయండి సార్. నన్ను పాస్ చేస్తే పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. ఆన్సర్ రాసే పేపర్ అనుకున్నారా, లేక నీ బాధలు చెప్పుకునే ఇన్స్టాగ్రామ్ రీల్ అనుకున్నారా? ఈ పోరగాళ్ళు ఇట్లా తయారైంది. పాపం రీసెంట్ గా ఒక అమ్మాయి తను చదివిన చదువుకి అక్కడ వచ్చిన ప్రశ్నలకి అసలు సంబంధమే లేదని, ఇక చేసేది లేక పెన్ను పట్టుకొని పక్కడ్బందీగా ఒక ప్లాన్ వేసింది. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్స్: సార్, గురువే దైవం, గురువే ధైర్యం, గురువు కష్టపడ్డవాడికి మేలు చేస్తాడు. ఇక ఇప్పుడు డయాగ్రామ్: ఒక లడ్డు గీసి అందులో కళ్ళు, ముక్కు, మూతి, దానికి 2 కాళ్ళు 2 చేతులు, ఎడమ కాళ్ళకి ఆనుకొని ఇంకొక పర్సన్ కాళ్ళు పట్టుకున్నట్టు ఇంకో బొమ్మ. ఆ బొమ్మల పక్కనే పాయింట్అవుట్ చేసి పైన నిల్చున్నది మీరు సార్, కింద కాళ్ళు మొక్కేది నేను అని రాసింది. ఇప్పుడు బ్రీఫింగ్. ఈ బ్రీఫింగ్ కూడా పాయింట్లలో రాసిందండి. మొదటిది: సార్, మీరు పాస్ చేయండి. రెండవది: నాకు అమ్మా నాన్న లేరు సార్, మీరే నాకు అమ్మా నాన్న సార్. నేను చదివినవి ఎగ్జామ్లో రాలేదు సార్. దేవుడు ఉన్నాడని నమ్ముతున్నా, ఆ దేవుడు మీరే సార్. సార్, దేవుడు మంచి వాళ్ళకి సాయం చేస్తాడు సార్. ఇలా రాసుకొచ్చింది. ఇలా సెంటిమెంట్ అస్త్రం ప్రయోగించింది. అంతటితో ఆగకుండా గురువే దైవం, గురువే ధైర్యం అంటూ ఎగ్జామినర్ కి ఒక రేంజ్ లో బిస్కెట్లు వేసేసింది. అమ్మాయి తెలివికి మెచ్చుకోవాలో లేక ఆన్సర్ షీట్ ని అప్లికేషన్ ఫామ్ లా మార్చేసినందుకు నవ్వుకోవాలో అర్థం కావడం లేదు. పాస్ చేయకపోతే పాపం అంటుందో, లేక గురువుని దైవం అన్నాను కదా అని దయ చూపిస్తారో అని వెయిటింగ్ చేస్తుందో అర్థం కావట్లేదు. ఏది ఏమైనా ఆన్సర్లు రాకపోయినా ఆ కాన్ఫిడెన్స్ కి మాత్రం ఒక దండం పెట్టాల్సిందే. మరి ఇంత ఓపెన్ గా ఒప్పేసుకుంటే ఎట్లమ్మా? కనీసం ఏదో ఒకటన్నా రాసి పేజీలు నింపొచ్చు కదా.